ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న చిలుకలూరిపేట బహిరంగ సభ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో పవర్ కట్ కావడం, మైకులు పనిచేయకపోవడం కూటమిలో చర్చకు దారితీశాయి. కావాలని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు విమర్శిస్తుంటే టెక్నికల్ ప్రాబ్లం వల్లే అలా జరిగి ఉండొచ్చని అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఆ సభలో పవర్ కట్ అయింది. వివిఐపి గ్యాలరీలోకి జనం చొచ్చుకొని వచ్చేశారు. మైకులు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన టవర్ల మీదకి కొంతమంది ఎక్కి సభ వీక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో స్వయంగా ప్రధానమంత్రి వారిని కిందికి దించాలని పోలీసులను కోరారు. అలాగే సభ ప్రాంగణంలోకి వచ్చే కొంతమందికి బ్లాంక్ పాసులు జారీ చేయడం పైన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రధాని సభలో భద్రతా లోపాలు జరిగాయని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అటు బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఫిర్యాదు చేసింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే జరిగాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మోదీ సభలో లోపాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఇక మొన్న జరిగినటువంటి ఏపీలో ప్రధాని మోదీ సభలో ఆ లోపాలకు గల కారణాలేంటి? గా ఏదైతే చూడొచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి బందోబస్తు అయితే మాత్రం పోలీస్ యంత్రాంగం చేపట్టింది. కానీ వచ్చేటువంటి ఏదైతే ప్రజాగలం సభకు వచ్చేటువంటి ప్రజలను అయితే మాత్రం కట్టడి చేయలేకపోయిందనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం వెలువెత్తుతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే నరేంద్ర మోదీ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా నరేంద్ర మోదీ రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ప్రజాగలం సభ వద్దకు వచ్చే వరకు కూడా పోలీసులు అయితే మాత్రం అడుగడుగునా తమకు ఆంక్షలు విధించారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రస్తుతం ప్రజాగలం సభ వద్దకు అయితే మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధేశ్వరి, ఈ ముగ్గురు కూడా ముందుగా ప్రజాగలం సభపై మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ప్రజాగలం సభకు సంబంధించినటువంటి ఏదైతే సభను ఉద్దేశించి ప్రజలు ప్రసంగిస్తున్నటువంటి నేపథ్యం, ఏదైతే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అయితే పవర్ ప్రాబ్లం ఎక్కడా లేదు. వారి ముగ్గురు మాట్లాడేటువంటి అనంతరం కూడా ఏదైతే అచ్చెన్నాయుడు కావచ్చు, అదేవిధంగా జీవీఎల్ నరసింహారావుతో పాటు బీజేపీ మాజీ అధ్యక్షులు అదే సోమవీరాజ్తో పాటు పలువురు నేతలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి వారు మాట్లాడుతున్నటువంటి సమయంలో అయితే మాత్రం పవర్ ఎక్కడ కట్ అయినటువంటి కనిపించలేదు. కానీ ఏదైతే ప్రధానమంత్రి మోదీ ఒకసారిగా ఏదైతే జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మోదీ ఒకసారిగా లేచి ఏదైతే అక్కడ స్టాండ్లు మీద ఉన్నటువంటి ఆ నేతలు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నటువంటి కుర్రకారు ఉన్నారో ఆ కుర్రకారందరూ కూడా దిగాలని చెప్పి కూడా బాగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ కనిపించడమే కాకుండా ఒకసారిగా మోదీ ఈ విషయంపై చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా ఆ స్టాండ్ పై ఉన్నటువంటి వారంతా కూడా కిందకి దిగడం, మరి దిగినటువంటి అనంతరం కూడా ప్రధాని మోదీ సుదీర్ఘంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా మాట్లాడుతున్నటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడమే కాకుండా దీనిపై పూర్తి స్థాయి కూడా కేంద్ర సభను చేసి ప్రజలకు ఒక దిశానిర్దేశం ఇస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా మోదీ ప్రసంగం తర్వాత దాన్ని అనుసంధానం చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే మాత్రం తెలుగులో దాన్ని అనుసంధానిస్తూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా అక్కడ పరిస్థితి మైక్ కట్ అవ్వడం, మరి మైక్ కట్ అయినటువంటి అనంతరం కూడా 1-2 సందర్భాల్లో అయితే మాత్రం మైక్ తిరిగి మరలా రావడం జరిగింది. కానీ అనంతరం కూడా తిరిగి మరలా సౌండ్ సిస్టమ్ కోసం కొంత ఆటంకం కలిగిస్తా ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళినట్టు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. తిరిగి మరలా వారంతా కూడా సభ కొంచెం దూరం వెళ్ళమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో గ్యాలరీ వైపు సభా ప్రాంగణానికి వచ్చేటువంటి ఆ కుర్రగారు మొత్తం కూడా దూసుకొస్తున్నటువంటి అనంతరం బారికేడ్లు కూడా ఇరిగిపోయాయి. బారికేడ్లు ఇరిగిపోవడమే కాకుండా అక్కడ పూర్తిగా విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అవడంతో కూడా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మైకుల్లో ఏదైతే ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో కూడా మజ్జిగ ప్యాకెట్ లో ఉన్నటువంటి మజ్జిగతో కూడా ఆ సంబంధించినటువంటి మైకుల్లో పోశారు. అదేవిధంగా ఏదైతే వాటర్ ప్యాకెట్ లో ఉన్నటువంటి మంచినీళ్ళు కూడా వైర్లో పోయడం, అక్కడ షార్ట్ సర్క్యూట్ కావడం, సౌండ్ బాక్స్ ధ్వంసం కావడం,
తదనంతరం కూడా దాదాపుగా మోదీ 12 నిమిషాల పాటు స్టేజీ పైనే వేచి ఉన్నారు. స్టేజీ పై ఉండడమే కాకుండా దాదాపు 12 నిమిషాల పాటు కూడా ఆయన నిలబడి మైకులు రాకపోయేసరికి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కూడా సభ ప్రాంగణం ముందుకైతే వెళ్లారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం స్వయంగా ఆయనే డయాస్ దిగి వచ్చి పల్నాడు జిల్లా ఎస్పీ ఎక్కడున్నా రావాలంటూ కూడా మైకులో చెప్పడం. మరి పల్నాడు జిల్లా ఎస్పీ అక్కడ అందుబాటులో లేకపోవడంతో కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సుహార్ డూడి అయితే మాత్రం అందులో ఉన్నారు. అందుబాటులో రావడంతో కూడా ఒకసారిగా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేశారు. వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలు అందరినీ కూడా సముదాయించాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో కనిపించినటువంటి అనంతరం కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా ముందు బారికేడ్లను ధ్వంసం చేసుకుని ముందుకు వచ్చి మైకుల్లో ఈ విధంగా వ్యవహరించడం పట్ల కూడా ఒకసారిగా ఒక గందరమైనటువంటి వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్కే సంబంధించినటువంటి యూనిట్ ఈ యొక్క మైక్ సిస్టమ్ ని ఎప్పుడు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది మోదీ సభలకి. ఆర్కే యూనిట్ సిస్టమ్ మొత్తం కూడా అక్కడ చేరుకొని ఏదైతే 12 నిమిషాల వ్యవధిలోనే తిరిగి మరలా మైకులోనే పునరుద్ధరణ మాత్రం చేసింది. కానీ మోదీ మాత్రం తన ప్రసంగాన్ని మాత్రం పూర్తిస్థాయిలో కట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలపై ఎక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించలేదు. స్వయంగా మోదీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మోదీకి సంబంధించినటువంటి అంశాలపై ఏదైనా మాట్లాడతారన్న కోణంలో ఈ ఒక్కసారిగా మైకులు కట్ అవ్వకపోవడం కూడా ఒకసారిగా ఆయన కొత్త డిస్పాయింట్ కు గురి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వెంటనే మోదీ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. దాదాపుగా 13 నిమిషాల పాటు ఓకే పవన్, థ్యాంక్ యూ.